నటుడు విజయ్ దేవరకొండ కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా అది కూడా ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు కింద కూడా నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఏంటి తన మీద ఎందుకు ఈ వివాదం వచ్చింది? రీసెంట్గా సూర్య గారితో ఒక స్టేజ్ని పంచుకున్నారు. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో దాంట్లో కాశ్మీర్లో జరిగినటువంటి టెర్రర్ అటాక్లో భాగంగా పాకిస్తాన్ని నిందిస్తూ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులను అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి తరుణంలో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు ఒకసారి విన్నాం. గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇది అంటే ఆయన 500 ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టుగా పాకిస్తాన్లో వాళ్ళే కొట్టుకుంటూ మన మీదకి వచ్చేటువంటి పని చేస్తున్నారు. ముందు మీ గవర్నమెంట్ని మీకున్నటువంటి ప్రజల్ని చూసుకోండి, మా దేశం మీదకి వచ్చేటువంటి పనులు మీరు పెట్టుకోకండి, ఇంకోసారి వస్తే కొంచెం తీవ్రంగానే ఉంటుంది అన్నట్టుగా ఒక భారతీయుడిగా ఇండియన్గా ఆయన మాట్లాడినటువంటి మాటలు. దాంట్లో 500 ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ అనే దాన్ని ట్రైబల్స్కి కొంత మనోభావాలు దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే వాళ్ళు ఒక కేసు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఎస్ఆర్ నగర్ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించినటువంటి కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. విషయం ఏంటంటే ట్రైబల్స్ కమ్యూనిటీ గురించి అసభ్యకరంగా పబ్లిక్ స్పీచ్లో ఎలక్ట్రానిక్ మీడియాలో సందర్భంగా మా టీవీ ఫిలిమ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో 26వ తారీఖు 4వ నెల 2025 రెట్రో మూవీ ఈవెంట్లో అవమానకరంగా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కిషన్ రాజ్ చౌహాన్ అనే ఒక ట్రైబల్స్ లాయర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దీనికి కేసు పెట్టడం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. మా టీవీ ఫిలిమ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రెట్రో మూవీ ఈవెంట్ ఫేమస్ పాపులర్ యాక్టర్ శ్రీ విజయ్ దేవరకొండ మరియు తనతో స్టేజ్ పంచుకున్న ఫేమస్ పాపులర్ యాక్టర్ శ్రీ సూర్య కోలీవుడ్ వేల ప్రజల సమక్షంలో వారి ఫ్యాన్స్ ముందు ఉపన్యాసం ఇస్తున్నటువంటి సమయంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో విజయ్ దేవరకొండ గిరిజన జాతిని అవమానిస్తూ ఇలా చెప్పడం జరిగింది. 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు వీళ్ళు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు అని చెప్పి పాకిస్తాన్ని ఉద్దేశించినటువంటి మాటలు వీళ్ళకి ట్రైబల్స్ అని చెప్పడం వల్ల వీళ్ళకి మనోభావాలు దెబ్బతిని అందుకనే అతను కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి వీడియో నేను ఒక రోజు చూశాను. ఉదయం 8 గంటలకు చూశాను. దాంట్లో ఇలా మాట్లాడడం నాకు కరెక్ట్ కాదనిపించింది. దానికి సంబంధించినటువంటి లింకులతో ఎస్ఆర్ నగర్ పిఎస్లో కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే మరి విజయ్ దేవరకొండ ఆయన మాట్లాడింది యాక్చువల్గా ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రరిస్టులు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎప్పుడు ఇండియా మీద అక్కసుతో ఉంటుంది. ముందు మీ దేశానికి సంబంధించినటువంటి దాన్ని చూసుకోండి. ఇంకా డెవలప్ అవుతున్నటువంటి ఈ తరుణంలో కూడా ట్రైబల్స్ లాగా ఇంకా కొట్టుకుంటారేంటి, అప్పుడెప్పుడో కొట్టుకున్నట్టుగా 500 ఏళ్ళ క్రితం కొట్టుకున్నట్టుగా అన్నటువంటి దాన్ని కొంత వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నట్టుగా దాని మీద ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఆయనతో పాటు స్టేజ్ పంచుకున్నటువంటి తమిళ హీరో సూర్య గారి మీద కూడా పెట్టారా అనేది తెలియలేదు. ప్రస్తుతానికైతే విజయ్ దేవరకొండ గారు మాట్లాడారు కాబట్టి ఆయన మీదే పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇది కొంత సున్నితమైనటువంటి అంశం కాబట్టి మరి విజయ్ దేవరకొండ అండ్ టీం ఎవరన్నా దీని మీద ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది కూడా చూడాలి. ఇకపోతే అంటే మరి విజయ్ దేవరకొండ ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి. మరి దీని మీద ఎలా స్పందిస్తారనేది కూడా చూడాలి.